నమస్కారం అండి. మై డివోషనల్ జర్నీలో సిద్ధపురుషుల జీవిత చరిత్ర పఠనం చేస్తూ వారి యొక్క మహిమలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు ఇచ్చే ఈ మద్దతు నా ప్రయత్నానికి చేయూత కావాలని మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను. మొదటిగా ఆ గణేశుని ఆశీస్సులు, మా ఇంటి దేవుడైన భద్రకాళి సమేత వీరభద్రుని చల్లని చూపులు నా యందు ఉండాలని కోరుకుంటున్నాను. నేను నిత్యం ఆరాధించే ఆ ఏడుకొండల వాని కృప నా యందు ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నుంచి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పారాయణ చేద్దాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం శ్రీ మల్లాది గోవింద దీక్షితుల గారి ఉపోద్ఘాతంలో వారి మాటల్లో విందాం. శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర గురించి శ్రీ గురుచరిత్రలో లభించే సమాచారం బహుస్వల్పం. కలియుగంలో ప్రప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు. వారి జీవిత విశేషాల గురించి బయట ప్రపంచానికి తెలిసినది చాలా తక్కువ. క్రీస్తు శకం 1320లో శ్రీపాద శ్రీవల్లభుడు బ్రహ్మశ్రీ గండికోట అప్పలరాజు శర్మ గారికి అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణికి తృతీయ సంతానంగా జన్మించారు. శ్రీపాదుల వారికి శ్రీధర రాజశర్మ రామరాజశర్మ అను ఇద్దరు అన్నలను, విద్యాధరి, రాధ, సురేఖ అను ముగ్గురు చెల్లెండ్రు కలరు. వారు భారద్వాజ గోత్రికులు, ఆపస్తంభ సూత్రులు. శ్రీపాదుల వారి మాతామహులు బ్రహ్మశ్రీ మల్లాది బాపనావధానులు. వారి ధర్మపత్రి అఖండలక్ష్మీ సౌభాగ్యవతి రాజమాంబ. శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించాడు. దానిని తెలుగు అనువాదం బాపనావధానుల వారే 33వ తరం వాడినైన నా వద్ద ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో బాపనావధానుల గారి 33వ తరంలోనే అది వెలుగులోకి వస్తుందని చెప్పబడినది. కానీ ఏ సమయంలో ఏ విధంగా అని వివరించబడలేదు. ఈ చరితామృతాన్ని బయట ప్రపంచానికి తెలియవచ్చునా అనే విచికిత్సత నాకుండి ఉన్నది. ఒకనాడు భీమవరం మావుళ్ళమ్మ గుడి ప్రాంతంలో నేను వెళుతుండగా ఒక వృద్ధ యాచకుడు భోజనం కోసం డబ్బులు అర్థించెను. నేను 11 రూపాయలు ఇచ్చాను. తరువాత 2-3 రోజుల్లో గాణగాపురం నుంచి శ్రీ నృసింహ సరస్వతుల వారి ఆశ్రమం నుంచి నాకు ప్రసాదం పోస్టులో వచ్చినది. నేను ఏ రోజైతే వృద్ధుడికి 11 రూపాయలు ఇచ్చానో అదే రోజున గాణగాపురం సంస్థానానికి నేను 11 రూపాయలు ఇచ్చినట్టు రసీదు కూడా అందులో జత చేయబడినది. వాస్తవమునకు నేను గాణగాపురానికి ఎంత మాత్రమో డబ్బు పంపించలేదు. శ్రీ నృసింహ సరస్వతి స్వరూపులైన శ్రీపాదుని సంకల్పం చరితామృతాన్ని లోకానికి వెల్లడి చేయటం ఆసన్నదమైనదని గ్రహించి నేను ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే పాతపత్రిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పాతపత్రిని చరితామృతంలో చెప్పబడిన విధంగా విజయవాడ వెళ్ళి కృష్ణానదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన కొత్త పత్రిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగా పారాయణ చేసి వారికి అందజేసి ఈ సంవత్సరం అంటే 2001వ సంవత్సరం విజయదశమి నుండి బహుళ ఏకాదశి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి అందజేయటం జరిగినది. మాకు శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి. ఈ మహాపవిత్రమైన గ్రంథాన్ని ఎవరైనా హేళనగా మాట్లాడితే నెచ్చుకునే సున్నిత స్వభావం మాది. కీర్తి ప్రతిష్టల కోసం కానీ ధనం కోసం కానీ వెంపర్లాడే వంశం అసలే మాది కాదు. అయితే దత్తభక్తులకి అత్యంత అమూల్యమైన ఈ దివ్య చరిత్ర అందజేయటం మా విధి అని భావించి దీనిని తెలుగులోనికి తీసుకురావడం జరిగినది. ఇది అక్షర సత్య గ్రంథం. దీనిలో వ్రాయబడిన ప్రతి అక్షరము శక్తివంతమైనది, సత్యమైనది. ఈ గ్రంథంలో అతిశయోక్తులు కానీ అర్థం లేని వర్ణలు కానీ ఉండవు. పెద్దగా పాండిత్య అనుభవం లేని శంకరభట్టు చేత వ్రాయబడినది. అతడు కన్నడ దేశస్థుడు. అతడు యోగ్యుడు కనుకే శ్రీపాదుల వారు అతన్ని అనుగ్రహించారు. ఈ గ్రంథాన్ని నిత్య పారాయణ గ్రంథంగా చేసుకోవాలి. ఎటువంటి కష్టములు ఎదురైనా, సంకట పరిస్థితులు ఎదురైనా ఈ గ్రంథ పారాయణం చేసి 11 మందికి సరిపడా ద్రవ్యాన్ని అన్నదానం కోసం వినియోగిస్తే తప్పకుండా వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. ఇది సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులచే ఈ విధంగా హామీ పొందబడి వారి జీవితాల్లోనే వ్రాయబడిన గ్రంథం. అందుచేత దత్తభక్తులు ఈ గ్రంథాన్ని పారాయణం చేసి మీ జీవితాల్లోనే అనుభవం పొందండి
అనుభవం ద్వారా ఇది అక్షర సత్యగ్రంథం అనేది మీకే అర్థమవుతుంది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 1. చరితామృత రచయిత శంకరభట్టు. వ్యాఖ్యేశ్వర శర్మల వృత్తాంతం. శ్రీ మహాగణపతికి, శ్రీ మహా సరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీ దేవతా గణములకు ప్రణమాంజలులు సమర్పించి శ్రీమద్ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతారణ వైభవను వర్ణింపదలిచాను. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రప్రదేశ్ నందలి గోదావరి ప్రాంత ప్రదేశమున శ్రీ పీఠికాపుర గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామంతో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవను వర్ణించుటకు మహాపండిత వరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంత మాత్రమూ విద్యాగంధము లేని అల్పజ్ఞానుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము వారి సంకల్పము, దైవాజ్ఞ, వారి దివ్యాశీస్సుల వలనేనని సర్వజనులకు వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక దేశస్థుడను. భారద్వాజ గోత్రోద్భవుడును. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడిపి క్షేత్రముకు వెళ్ళితిని. అచ్చట బాలకృష్ణుడు నెమలపించముతో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థము పోవలసినదిగా నన్ను ఆజ్ఞాపించెను. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని సందర్శించితిని. సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములుగా చేసుకొనితిని. ఒకానొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించితిని. పూజారి నిష్ఠగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోనే ఎర్ర రంగు గల పుష్పములు గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచూ, శంకర, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించితిని. నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యము పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనం మాత్రమే నీ మనస్సును, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచమైన అనుభవం కలుగునని చెప్పెను. నేను అంబ అనుగ్రహం పొంది పుణ్యధామము నుండి ప్రయాణము సాగించుచు స్వల్ప దూరంలో ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చితిని. శ్రీ హనుమంతుడు సంజీవని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకుని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రింద పడినదనియు దానినే మరుత్వమలై అని పిలిచేదనని తెలుసుకుంటుని. మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకును పర్వత భూమి అని తెలుసుకుంటుని. నా రేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషులైనా సందర్శించలేకపోవుదునానని ఆ గుహల యందు చూచుచుండిని. ఒక గుహ యందు మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగములు ఎందునూ వణుకు, దడ పుట్టినవి. భయ విహ్వలుడైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా నుండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలై ప్రాంతమునను ఒకసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినను. అంతటా ఆ వృద్ధ తపస్వి, నాయనా, నీవు ధన్యుడవు. నీ దత్తప్రభువు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించారని, మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి యందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడు కావున ఇచ్చట రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ గుహము ద్వారము వద్దనున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపము అని వచించెను. అంతట నేను పెద్ద పులి రూపంలోనున్న ఆ జ్ఞానికి నమస్కరించుదిని. వెంటనే ఆ పెద్ద పులి ఓంకారం చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయు ప్రతిధ్వనించినది. సుశ్రావముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది.
నేను ఆ వింత దృశ్యాన్ని పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నీ విఘటనము చెంది దాని నుండి కాంతిమయి దివ్య దేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడైనాడు. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతిదేహముతో వెడలిపోయెను. నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోకి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని. వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసమును ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావము చే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర ఫలములను, పదార్థములను, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను. ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞ యాగాది సత్కర్మలన్నీ లుప్తమైపోతున్నవి. పంచభూతముల వల్ల లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మికమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరములుగా యజ్ఞములు సలుపవలను. యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందుతురు. వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతి చేయుచున్న అరిష్టములు కరుగును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసి తిని. యజనామానగా కలయిక అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూచితివి. యజ్ఞఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనం కలుగును. ఇది చాలా అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయు ఒక్కసారిగా ఫలితం ఆరంభించినది. ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరణ్య, నేను పండితుడును కాను, యోగిని కాను, సాధకుడును కాను, అల్పజ్ఞుడును. నా యందు పరిపూర్ణ కటాక్షమును ముంచి నాకు గల సందేశములను నివృత్తి చేయవలసిందిగా కోరితిని. అందుకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి. అంతటా సిద్ధవరణ్య, నేను శ్రీ కన్నికా పరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురువరపురమునకు పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము, వ్యాఘ్రరూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకీ వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములకు ఉత్తరమొసంగి నన్ను ధన్యము చేయవలసిందిగా ప్రార్థించెను. అప్పుడు ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించెను. నాయన, ఆంధ్రదేశమునందు గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణం చేసిరి. తండ్రి పండితుడైనను అతడి మాతరము పరమసుంఠ అయ్యను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసిననో సంధ్యావందనము కూడా చేయజాలడేను. వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాయే అని మాత్రము అనుచుండెను. తోటివారు పలుకులు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యను. హిమాలయములందరి మహాతపస్సులు ఉందిరనియు వారి కరుణాకటాక్షములచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు వినియుండెను. తిలదానములు పట్టుకున్నటకు అభావం ఏర్పడినప్పుడు ఆబ్దికములకు పోవుటకును తప్ప ఎవరినూ అతన్ని పిలువకపోవటం వలన అతనిలో ఆత్మనూన్యతాభావం ఏర్పడినది. ఒకనొక బ్రహ్మీ ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్న దర్శనమందు దివ్యమైన కాంతితో విరాజులుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకు దిగి వచ్చుచుండెను. వారి శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలమును దివ్యకాంతితో నిండిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపుకు నెమ్మదిగా అడుగులు వేయుచూ వచ్చి, నేనుండగా నీకు భయమెందుకు? ఈ గ్రామము నాకును రుణానుబంధము కలదు. ఈ రుణానుబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బద్రికారణ్యమునకు పొమ్ము, నీకు శుభము ఆగును అని పలికి అంతర్ధానమయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యమునకు చేరెను.
మార్గమధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించుచూ వచ్చెను. కుక్కతో పాటు అతడు బదరికారణ్యంలో సంచరించసాగెను. అతడు తన సంచారంలో ఓర్వశీ కుండమున పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానం చేసెను. అదే సమయమునందు ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఓర్వశీ కుండమునకు పుణ్యస్నానం నిమిత్తము వచ్చెను. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పదపద్మములకు మొక్కి తనను శిష్యుడిగా స్వీకరించవలసిందిగా ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యెను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను, వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వార్చిత పుణ్యస్వరూపము. కాల ప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఓర్వశీ కుండమునందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణులు తపోభూమికి ఆకర్షించబడితివి. ఇదంతయు శ్రీపాద శ్రీవల్లభ అనుగ్రహం సుమి అని పలికెను. వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై, గురుదేవ, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నా యందు అనుగ్రహం ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులు. త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సవితృకాటక చయనము అను ఒక గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురమునందు నిర్వర్తించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భారద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లు సవితృకాటచమనమునకు శ్రీ పీఠికాపురమునందు జరిగి ఉండునట్లు పైండ్య బ్రాహ్మణమునందు చెప్పబడినది. దేశమునందలి ఇతర భాగములందు లుప్తములైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణులను సాంధ్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడి ఉన్నవి. కలియుగము అంతమై సత్యోగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపంలో వచ్చెదరు. అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణ దిశకు వచ్చినప్పుడు కర్మలు ఫలితములివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమునైందరో ఏ కాలమునందైనో శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మం బలనీయంగా ఉన్న కారణంగానే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహం నీపైన కలిగినది. నేను నా గురువులైన మహావతార బాబాజీ దర్శనార్థము పోవుచున్నాను. తిరిగి సంవత్సర కాలమునకు వచ్చేదను. మీరు మీ నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగమును అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలెను అని శిష్యులను ఆదేశించి సంజీవని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయాను. వ్యాఘ్రేశ్వరమ్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చునను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ జ్ఞాన ప్రబోధకములు కానీ మాటలు కానీ అతనికి అవగతము కాలేదు. అతడు ఇట్లా ఆలోచించును, గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచెను. నా యొక్క గురుబంధువులందరూ వ్యాఘ్రాజీరాముపై కూర్చుని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభము చేకూర్చినది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలను. పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమైన కదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను. నేను ధ్యానము చేయవలసింది వ్యాఘ్రమునే, అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానము పొందినట్లే అనుకుని సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయిన. గురుదేవులు ప్రతి గృహకు వచ్చి శిష్యుల యొక్క యోగములతో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుడి గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవులు యోగదృష్టితో పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్రరూపమునే ధ్యానించడం వలన ఆ వ్యాఘ్రరూపమును పొందిరని గ్రహించితిరి. వారి నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధికిని సంతసించితిరి. వారిని ఆశీర్వదించి ఓంకారము నేర్పిరి.
శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అను మంత్రమును దానిని మంత్రంగా వేయమన్నది. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్రరూపముతోనే కురువపుర సమీపమునకు చేరుకొనెను. కురువపురమునకు చేరుకున వలన జలమార్గమున పోవలను. అప్పుడు కురువపురమునందు తన భక్తజన సందోహములోనున్న శ్రీవల్లభుడు వారితో, నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచూ కాంతిమయే శరీరముతో నీటిపై నడవసాగిరి. శ్రీవల్లభులు వారు అట్లా నీటిపై నడుస్తున్నప్పుడు వారి అడుగు పెట్టిన ప్రతి చోట ఒక తామర పద్మము ఉదయించుచుండెను. వారు ఈవలి ఒడ్డునకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచి వ్యాఘ్రేశ్వరుడు శ్రీవల్లభుల వారి దివ్య చరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటిపై తేలియాడుచు కురువపురమునకు చేరిరి. అందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరి. దత్తప్రాణమును అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించిరి. అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమును ధరించగా వాహనారుడైన రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాంతయే అని కొందరు భావించిరి. అంబా సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి. శ్రీవల్లభులు కురువపురం చేరి వ్యాఘ్రము నుండి కిందకు దిగగానే ఆ వ్యాఘ్రము అశువుల బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలువెడను. అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనముగా చేసుకునవలసినదని ప్రార్థించెను. అందుకు శ్రీచరణులు అంగీకరించిరి. ప్రేమ పొంగుల వారా శ్రీవల్లభులు, నాయన వ్యాఘ్రేశ్వర, నీవు ఒక కారణ జన్మమైన మహాబలిష్ఠుడైన పహిల్వానుగా నుండివి. ఈ జన్మలో పులులతో పోరాడట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి నిరాహారంగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలు చేయుచుంటివి. నీవు మనుష్య జన్మ ఎత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణ వశమున అనేక జన్మలలో నీవు జంతు జన్మలను పొందవలసినది. కానీ నా అనుగ్రహం వలన ఈ ఒకే ఒక్క జన్మలో వ్యాఘ్రరూపమున నీ దుష్కర్మలన్నీ అంతయును హరింపజేసితిని. చిరకాలము వ్యాఘ్రరూపమున ఉండటం వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్రరూపమును సిద్ధించున్నట్టు వరమును అనుగ్రహించుచుంటిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించుచున్న అనేక సిద్ధపురుషుల దర్శనాశీస్సులు నీవు పొందెదవు. యోగ మార్గమున నీవు ఉన్నతుడివై ప్రకాశించదవుగాక అని ఆశీర్వదించిరి. శంకరభట్టు ఇంతకు పూర్వం చూసినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుని. అతడు హిమాలయములో ఎందుండును. మహాయోగులు సంస్కర్గములు నల్లరు. అటువంటి వారిని సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా అతడు వ్యాఘ్రరూపమున కావలి కాయుచూ ఉండును. మహాయోగులు పరస్పరము వర్తమానములు తెలియజేసుకున్నటకు భావప్రసార రూపమున వీలుండును. వారు తమ నిలవల నుండి బయటకు రావలసిన అవసరము కానీ హరుల అవసరం కానీ లేదు. కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలు పంపుకుంటుండ్రు. ఇదంతయు శ్రీ దత్త ప్రభువు లీల. శ్రీవల్లభులకు జయము జయము.